నమస్కారం. నా మనస్సుకు శాంతి కావాలి. పేరండి. ఉదయం షాపు తలుపులు తెరిచిన వ్యాపారి దగ్గరికి ఒక మహిళ వచ్చి చేతిలో 10 రూపాయలు పెట్టింది. ఇదిగో సార్, నిన్న మీ వద్ద షాపింగ్ చేసినప్పుడు 10 ఎక్కువ తిరిగి ఇచ్చారు అంది. వ్యాపారి ఆశ్చర్యంతో చూశాడు. అది ఎప్పుడు జరిగింది అని అడిగాడు. మహిళ నవ్వుతూ చెప్పింది, నిన్న సాయంత్రం 100 ఇచ్చి 70 రూపాయలు సరుకులు తీసుకున్నాను. మీరు పొరపాటున 40 ఇచ్చారు, 30 ఇవ్వాల్సింది. ఆ వ్యాపారి ఆ నోట్ని కృతజ్ఞతగా తలకి తాకించి క్యాష్ బాక్స్ లో వేసి ఆశ్చర్యంగా అడిగాడు, అక్క, మీరు వస్తువులు కొనేటప్పుడు 5 రూపాయల కోసం కూడా బేరమాడారు. ఇప్పుడు 10 రూపాయలు ఇంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారా అని అడిగాడు. మహిళ ప్రశాంతంగా చెప్పింది, బేరమాడటం హక్కు, కానీ ఒప్పుకున్న ధర కంటే తక్కువ చెల్లించటం పాపం. నిన్న రాత్రే ఇవ్వాలనుకున్నాను, కానీ మీ షాపు మూసేశారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు వ్యాపారి. సెక్టార్ 8 నుండి అంది ఆమె. ఏమిటి, 7 కిలోమీటర్లు వచ్చి 10 రూపాయలు ఇచ్చారా? మహిళ సీరియస్ గా సమాధానమిచ్చింది. అవును, నా మనసుకు శాంతి కావాలంటే అలా చేయాలి. నా భర్త ఈ లోకంలో లేరు, కానీ ఆయన ఒక మాట నేర్పారు, ఇతరుల సొత్తు 1 రూపాయి కూడా వద్దు. మనిషి చూడకపోయినా దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు. ఆ పాపం నా పిల్లల మీద పడకూడదు. అలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమె నిజాయితీకి ప్రభావితుడైన వ్యాపారి వెంటనే క్యాష్ బాక్స్ లో నుంచి 100 రూపాయలు తీసి స్కూటర్ పై బయలుదేరాడు. ఇంకో షాపుకు వెళ్ళి, ప్రకాష్ గారు, నిన్న మీ దగ్గర సరుకులు అమ్మేటప్పుడు 300 ఎక్కువ తీసుకున్నాను, ఇదిగో మీ డబ్బు అన్నాడు. ప్రకాష్ నవ్వుతూ, తర్వాత ఇచ్చినా పర్లేదు కదా, ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు అన్నాడు. అతడు సమాధానం ఇచ్చాడు, మీకు నేను బాకీ ఉన్న విషయం మీకు తెలీదు. నేను చనిపోతే దేవుడు అడిగితే ఆ భారము నా పిల్లల మీద పడకూడదు. ఆ మాటలు ప్రకాష్ హృదయాన్ని తాకాయి. 10 ఏళ్ల క్రితం స్నేహితుడి దగ్గర నుంచి 13 లక్షలు అప్పు తీసుకున్నాను, కానీ మరుసటి రోజే ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. అలా సంవత్సరాలు గడిచాయి. ఆ స్నేహితుడు భార్యా పిల్లలు పేదరికంలో బ్రతుకుతున్నారు. ఆ వ్యాపారి మాటలు ప్రకాష్ మనసులో మెదులుతూ మెరిశాయి. దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు, శిక్ష పిల్లల మీద పడవచ్చు. 2 రోజులు తినలేక నిద్రలేక చివరికి బ్యాంకుకు వెళ్ళి 13 లక్షలు తీసేసిన తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడి భార్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ప్రకాష్ ఆమె కాళ్లకు వంగి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె చేతిలో 13 లక్షలు పెట్టి, ఇది మీ భర్త డబ్బు, నా మనసు నేడు తేలికైంది అన్నాడు. తన కష్టాల మధ్య ఇంత పెద్ద మొత్తం చేతిలోకి రావటంతో ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. తన పిల్లలను చూసి చెప్పింది, దేవుడు న్యాయాన్ని ఆలస్యంగా చేస్తాడు, కానీ తప్పక చేస్తాడు. అవును, ఆ మహిళే నిన్న 10 రూపాయలు ఇచ్చేందుకు 2 సార్లు వచ్చిన అదే మహిళ. బాధ్యత, నిజాయితీ, ధర్మం, ఇవి మనిషిని దేవుడి దగ్గరికి తీసుకువెళతాయి. దేవుడు పరీక్షిస్తాడు, కానీ వదలడు. ఓం నమః శివాయ.